ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి. తెలుగుదేశం పార్టీ మహానాయకుడు మాజీ మంత్రివర్యులు శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు టంగుటూరు మండల మనస్ఫూర్తిగా నేను నివాళులు అర్పిస్తా ఉన్నాను. దామచర్ల ఆంజనేయులు గారితో విజయ్ కుమార్ గారు చెప్పినటువంటి విధంగా సుదీర్ఘ కాలం పాటు ఆయనతో పాటు కలిసి మరి పార్టీలో నేను పనిచేయడం జరిగింది. సుదీర్ఘ కాలం నేను 87లో నాగరూపులపాడు మండల ప్రెసిడెంట్గా రాజకీయాన్ని స్టార్ట్ చేశాను. అలాగే పెద్ద ఆయన కూడా ఆ రోజు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం పార్టీలో ప్రారంభమైంది. అయితే అంతకుముందు సర్పంచ్గా పనిచేశారు. కానీ పార్టీ పరంగా గుర్తింపు వచ్చింది మాత్రం మరి 87లో. మేము ఆ రోజు మండల ప్రెసిడెంట్లుగా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా పేరు చేకూరేటటువంటి అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే రాష్ట్రంలోనే ఒక్క అవినీతి మరక కూడా లేనటువంటి విధంగా అవినీతి అనే దానికి ఏమాత్రం కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈనాడు రాష్ట్రంలో ఒక రాక్షస పాలన అరాచక పాలన ఆయన ఆచరిస్తాడని మరి చెప్పుకుంటూ ఉంటారు. మరి అలాంటిది సైతాన్ పరిపాలన, సాతాన్ పరిపాలన, జగన్మోహన్ రెడ్డి లోపంలో ఒక సైతాన్ పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మరి మొన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద మరి ఆయన దాడి చేయించాడంటే అసలు జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం, ఫ్యాక్షన్ మనస్తత్వం, క్రిమినల్ మనస్తత్వం అనేది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మనం రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది. ముందుండి కదిలి ఈ రాష్ట్రంలో 2024లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలా, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసేంత వరకు కూడా మనమందరం కూడా అంకిత భావంతో ఆయన పనిచేసినటువంటి తీరు అనేది ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ప్రకాశం జిల్లాకి ఆదర్శంగా ఉందని నేను తెలియజేస్తూ, ఆయన చూపినటువంటి బాటలో మనందరం పయనిద్దాం, తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుని పోదామని మరి ఒక్కసారి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులకి నా యొక్క మనస్ఫూర్తి నమస్కారం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. శాసనసభ్యులు
నాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఎందుకంటే 2004 సంవత్సరంలో నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు నాకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు అయితే, నాకు మొక్కకు నీళ్లు పోసి నాటింది మన దామచర్ల ఆంజనేయులు గారు. నేను ఎన్నోసార్లు ఆయనతో పాటు బండిలో ప్రయాణం చేశాను. చాలా సార్లు వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను, ఆయనతో పాటు కూర్చొని. అబ్బాయ, పార్టీని ఎట్లయినా సరే మనం గెలిపించాలా, దానికి ఏమైనా చేయాలా అనేటువంటి ఒకే ఒక మాట తప్పితే రెండో మాట వాణి దొక్కాలా ఈయన దొక్కాలను ఇలా ఉంటే ఎక్కువ రకంగా వాడిని ఇబ్బంది పెట్టాలి ఈయన ఇబ్బంది పెట్టాలి అనేటువంటి మాట నేనైతే ఏ రోజు కూడా ఆయన నోటి నుంచి వినలేదు. పార్టీ లేదంటే అందరూ బాగుండాలి, ఈ రకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో నేను పెద్ద అయిన తర్వాత రెండో వాడిని చూడలేదని చెప్పి ఈ సందర్భంగా వాస్తవం చెప్తా ఉన్నారు. తెచ్చుకోవాల్సిన ఎమ్మెల్యే గారు, వేదిక మీద ఉన్న మాజీ ఎమ్మెల్యేలు అందరూ, మరి రన్నింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు మనకి. ఒక్కడిని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఆ ముగ్గురు ఉన్నారు, ఎవరైనా తెలుసు అందరికి. ఆ ముగ్గురు ఎవరు? ఒక స్వామి, ఒక పొట్టిపాటి రవి గారు, ఒక సాంబశివరావు గారు. ఆ ముగ్గురు చాలు మనకన్నట్టు జిల్లాని గడగడలాడిస్తా ముందుకు తీసుకెళ్తారు. ఎలుగుడి ప్రోగ్రాం కానీ అనేక రకాల్లో కూడా ఆ ముగ్గురు కూడా అండగా ఉంటున్నారు. మరి ఏదైనా ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు. పేరు పేరిన అక్కలు అన్నదమ్ముళ్ళు అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన మరి పెద్ద ఆయన అభిమానులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు అన్న రామారావు తోటి పని రాబట్టే, పెద్ద ఆయనతో పని చేయబట్టే ఈ రోజు నేను బయట కూర్చున్నా రాని అందరూ పిలవగలిగారు. అది బతికినాలు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఆ రోజు పెద్ద ఆయన పార్టీలో ఉన్నప్పుడు అనేక రకాల పోస్టులు చేసేటప్పుడు రెండే విషయాలే గుర్తు చేసుకుని చెప్తాను. మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ఫోన్ ఎవరైనా వచ్చి పని లేక ఫోన్ చేస్తారు. ఆ రోజు మంత్రి వాళ్ళకు రూపాయే కాదు, ఒక రూపాయి ఫోన్ చేస్తే అతనికి పని లేదని మంత్రి గారికి తెలుసు. ఆ కష్టం ఏంటో తెలుసు, ఆ డబ్బులు ఏంటో తెలుసు, ఎలా బతకాలో తెలుసు ఆయనకి, డబ్బులు సంపాదించాలి ఎట్లదో తెలుసు. మరి ఒక్క రూపాయి గవర్నమెంట్ అయినా మందైనా కానీ ఆ జేబులో రూపాయి నష్టము ఫోన్ చేయకూడదని చెప్పి గట్టిగా ఖండించేవాడు అనమాట గవర్నమెంట్. శేషులు జీవి శేషు గారు, మరి కీర్తి శేషులు దామచర్ల ఆంజనేయులు గారి సహచరులుగా మరి శాసనసభ్యత్వం నిర్వర్తించినటువంటి పరిస్థితులు మాకు గుర్తుకొస్తూ ఉంటాయి. ఈ సందర్భంగా ఆయనలో మేము చూసిన గుణం ఒకటే: రౌడీయిజం, గూండాయిజం, అత్యాచారాలు, దౌర్జన్యాలు, కబ్జాదారులతనం అడ్రస్ కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో మహనీయుడైనటువంటి దామచర్ల ఆంజనేయులు గారు ఎందుకన్నారంటే, మరి మచ్చలేని రాజకీయాలు చేయడం చాలా అరుదు. అవినీతికి ఏమాత్రం తావీయకుండా మరి రాజకీయ చరిత్ర సృష్టించినటువంటి కీర్తిశేషులు దామచర్ల ఆంజనేయులు గారు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఆయన మనవడు, మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో ఒంగోలు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి ఆయన యొక్క రాజకీయ మరి మార్గదర్శకాలన్నింటినీ కూడా ఆకర్షితులమై మేము కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అటువంటి మహనీయుడైనటువంటి దామచర్ల ఆంజనేయులు గారిని ఈ రోజు గుర్తు చేసుకుంటూ ఆయన గురించి రెండు మాటలు మాట్లాడడానికి ఈ అవకాశం కలగడమే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్వార్థం కోసం బతుకుతారు, కొంతమంది పార్టీ కోసం బతికి మరణించిన వ్యక్తులు ఉంటారు. కాబట్టి అటువంటి కుటుంబాన్ని మనం అందరం ఆదరించి వారి కుటుంబాలు కానీ అదేవిధంగా మన స్వామి గారిని కానీ తిరిగి రాబో రోజుల్లో అత్యంత మెజార్టీతో గెలిపిందని కోరుకుంటూ సెలవు. జై జై. ఈ రోజున ఖచ్చితంగా మనం దామచర్ల ఆంజనేయులు గారి వ్యవహార శైలి గురించి మనం కలిసి మాట్లాడుకోవాలి. ఎందుకంటే నాటి రాజకీయాలు ఆయన రాష్ట్ర మంత్రిగా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఆయన మంత్రిగా ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్ గా ఉన్నా. రాజకీయ పార్టీలు వేరైనప్పటికీ కూడా ఎప్పుడు చెప్తా ఉన్నాడు పెద్ద ఆయన,
అరే అయ్యా అది మీ అందరికీ తెలుసు భాష ఇలాగే ఉంటుంది. అరే అయ్యా రాజకీయాలు వద్దు మనకి, రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు మనం ప్రజలకి పనిచేసేటప్పుడు వాళ్ళ కోసం పనిచేయాలి తప్ప ఇంకొక పార్టీ కాబట్టి నువ్వు చెప్పిన పని నేను చేయకూడదు, నేను పార్టీ కాబట్టి నేను చేసిన పని నువ్వు విమర్శించడాలు ఇట్లాంటి పనులు ఉండకూడదనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి రాజకీయ విలువలు కలిగినటువంటి మహానాయకుడు రామచంద్ర ఆంజనేయులు గారు. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా నాదొక చిన్న మనవి. రాబోయే రోజుల్లో 2024లో ఖచ్చితంగా మళ్ళీ మనం తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చి అప్పుడు మన పెద్దానికి మనం ఘనమైన నివాళులు అర్పించాలి. ఆ రోజు మళ్ళా మనం మన దామచర్ల జనార్దన్ రావు గారిని ఒంగోలు శాసనసభ్యుడిగా, అదేవిధంగా మన జిల్లా మంత్రిగా మనందరం కూడా చూడాలి. అదేవిధంగా దామచర్ల కుటుంబం నుంచి మరింత మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఈ వ్యక్తులు కొంతమంది మాత్రమే ఉంటారు. అందులో ఒకరే మన దామచర్ల ఆంజనేయులు గారు. అందువల్లనే ఈ రోజు ఇక్కడ ఇంతమంది వచ్చి వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఒకటే, వారి వారసత్వంలోనే ఈ రోజున మన నాయకులైనటువంటి దామచర్ల జనార్దన్ గారు అదే పాటలో తాతగారిని అనుసరిస్తూ తీసుకొస్తూ ఉన్నారు. వారందరికీ కూడా అలాగే మనం అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో వచ్చేటప్పటికి పెద్ద ఆయన సీనియర్ అయిపోయి చనిపోయి ఉంటారు. పెద్ద ఆయన గురించి నాకు తెలియకపోవచ్చేమో కానీ మాది పక్కనే ఉన్న సూరారెడ్డి పల్లె మాలపల్లె, మా మామయ్యలు మా అమ్మళ్ళు 9 మంది. మా కుటుంబం మొత్తాన్ని కూడా అన్నం పెట్టి పెంచి పోషించిన కుటుంబం దామచర్ల కుటుంబం. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, దామచర్ల ఆంజనేయులు గారి గురించి నాకు తెలియకపోవచ్చు కానీ ఒక దొంగ కొడుకు దొంగ అయినట్టు, ఒక హంతకుడి కొడుకుని హంతకుడి కొడుకుగా చూసినట్టు అంత మహోన్నతమైనటువంటి పెద్ద అయిన కుమారులు వారి కుమారులు సమాజానికి చేస్తున్న మంచి, ఒంగోలు చేసిన అభివృద్ధి, అలాగే 10 మందికి అన్నం పెట్టేటటువంటి వారి యొక్క నిష్కల్మష మనసుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగు యువత ఒంగోలు పార్లమెంట్ లో ఎంతో మంది పోటీ పడితే నన్ను పిలిచి దామచర్ల జనార్దన్ గారు తెలుగు యువత ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమించినందుకు వారికి, అలాగే రేపు కురుక్షేత్ర యుద్ధంలో పోటీ చేయాలనుకుంటున్న 7 ఒంగోలు పార్లమెంట్కి మాది పార్లమెంట్ జిల్లాలో ఉన్నటువంటి 12 మంది శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులకి అందరు కూడా రేపు అధికారంలోకి రావడానికి తెలుగుదేశం సైన్యం అంతా కూడా గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకొని తొగ్లక్ ముఖ్యమంత్రి చెప్పులతో కొట్టి తరిమి పంపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు చనిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటా ఉన్నామంటే వారు వారి జీవిత కాలంలో ఏ విధంగా పనిచేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ ప్రాంతంలో ఒక పారిశ్రామికవేత్తగా, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒక ఆత్మ బంధువుగా ఆ రోజు ఆయన ఒక విలువలతో కూడిన రాజకీయం చేయటం వల్ల ఇప్పటికీ ప్రజల మనసుల్లో ఒక చెరగని ముద్ర వేశారని చెప్పి తెలుస్తూ ఉంది. ఆయనకి, ఆంజనేయులు గారికి వారితో నాకు ప్రత్యక్షంగా వారితో గడిపిన అనుభవం, ఒక అనుభూతి లేకపోయినప్పటికీ పెద్దలు మన శివరాం గారు లేకపోతే సీనియర్ నాయకులు అందరి యొక్క ఏ మీటింగ్ లో జరిగినా కూడా వారి గురించి వివిధ రకాలుగా చెప్తా ఉన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వారు ఒక మంచి ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారు. మంచి మనస్సు కలిగిన వ్యక్తి, సున్నిత మనస్కుడు, చిన్నపిల్లల్లో చిన్నపిల్లవాడిగా, కుర్రోల్లో కుర్రాడిగా, పెద్దలకి పెద్దగా ఉండే మనస్తత్వం, స్వభావం. వారు ఏదైనా సరే ఒక మాట చెప్పారంటే ఆ మాట మీద ఉండి దాన్ని సాధించే వరకు ఉండే పట్టుదల కానీ, ఏదైనా ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగా 10 మందికి ఒక దిక్సూచిగా ఉండే వ్యక్తి, అలాంటి సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి అని చెప్పి తెలుస్తా ఉంది. ఈరోజు మిత్రులు జనార్దన్ రావు గారు,
అలాగే సోదరుడు సత్య గారు వీరందరూ కూడా వారి ఆశయాలను కొనసాగించే విధంగా, అలాగే సహచర శాసనసభ్యుడు బాల వీరాంజనేయ స్వామి గారు వారి యొక్క రామచర్ల ఆంజనేయులు గారి యొక్క ఆశయాల్ని సాధించే దిశగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తూ వారి యొక్క ఆంజనేయులు గారి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ వారికి ఘనమైన నివాళులర్పిస్తూ, ఈరోజు చాలా మంది కొత్త తరం రాజకీయ నాయకులకి ఒక ఆదర్శవంతమైన రాజకీయ జీవితం, కుటుంబ జీవితం, అలాగే ఒక ప్రొఫెషనల్ లైఫ్ కూడా గడిపిన వ్యక్తి మన జిల్లాలో ఉన్నారంటే ఆంజనేయులు గారు. ఈ రోజున్న రాజకీయాలతో కంపేర్ చేస్తే అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనపడతారు. మేమందరం కూడా అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చాం. కానీ ఈ రోజున్న ప్రస్తుత పరిస్థితికి ఒకసారి గమనించినట్లయితే ఎన్ని అబద్ధాలు చెప్తే, ఎంత మోసకారిగా మాట్లాడగలిగితే, ఎన్ని అసత్యాలని సత్యాలుగా ప్రచారం చేయగలిగితే వారే ఈరోజు అధికారంలోకి వచ్చే విధంగా ప్రస్తుత పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇది సమాజానికి కానీ రాష్ట్రానికి కానీ చాలా మంచి పద్ధతి కాదు, శుభ పరిణామం కాదు. ఎందుచేతనంటే ఎన్నో మోసాలు, అబద్ధాలు, అసత్యాలు, ఊదరగొట్టే ప్రచారాలు, ప్రసంగాలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 2.5 సంవత్సరాలుగా ఏ విధంగా ప్రజల్ని పీడించుకు తింటుందనేది ఒకసారి ప్రతి ఒక్కరు గమనించాలి. ఈ ప్రభుత్వం వల్ల నష్టపోయింది ఏ వర్గమో, కులమో, ఒక ప్రాంతమో కాదు, మొత్తం ఈ రాష్ట్రం మొత్తం కూడా ఈ ప్రభుత్వం వల్ల నష్టపోయింది. ఈ రాష్ట్ర భవిష్యత్తు నష్టపోయింది. ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థులు, యువకులు, వారి యొక్క ఉజ్వల భవిష్యత్తు ఈరోజు అంధకారంలో పడిపోయింది. ఈరోజు అన్ని రకాల వర్గాల ప్రజలు, రైతులు కానీ, రైతు కూలీలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, దళిత, ముస్లిం, మైనారిటీ సోదరులు కానీ ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా కేవలం రాజకీయాన్ని ఒక వ్యాపార దృక్పథంతో చూస్తున్న వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ప్రజల పట్ల, వారి యొక్క భవిష్యత్తు పట్ల, సంక్షేమం పట్ల ఏమాత్రం బాధ్యత లేని ప్రభుత్వం ఈరోజు రాజ్యం చేస్తూ ఉంది. అలాగే ఎవరైనా సరే వారి యొక్క అధికారాన్ని ప్రశ్నిస్తే, ఎవరైనా సరే వారి యొక్క అధికారానికి అరాచకాలకు అడ్డుగా నిలబడితే అధికారాన్ని అడ్డగోలుగా ఉపయోగించి ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేసి లొంగ తీసుకుని ముందుకెళ్లాలనే ఒక దుష్ట సాంప్రదాయానికి శ్రీకారం చుట్టి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు ఈ సందర్భంగా ఆంజనేయులు గారి వర్ధంతి సందర్భంగా మనం అందరం కలుసుకున్నాం. ఆనాటి రాజకీయానికి, ఈనాడు రాజకీయానికి, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన పరిపాలనకి, రాజకీయానికి ప్రజలు ఖచ్చితంగా ఆలోచన చేయాలి, విశ్లేషణ చేయాలి. అవసరమైనప్పుడు మీ యొక్క ఆలోచనని, విశ్లేషణని చూపెట్టవలసిన బాధ్యత కూడా ప్రజలందరిపై ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ యొక్క సందర్భంగా వారి కుటుంబ సభ్యులకి, అలాగే వారిని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు. నేను జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రామచంద్ర ఆంజనేయ గారు తెలుగుదేశం పార్టీలో, తెలుగుదేశం పార్టీ దీన స్థితిలో ఉన్నప్పుడు ఈ పార్టీని నడపడానికి వచ్చేది ఎవరో వ్యక్తి అనే ఒక ఆసక్తి మాకు కూడా ఉండేది. గమనించాము. తర్వాత వారి నిజాయితీ, వారి పట్టుదల, వారు ఎటువంటి వారు అనేది నిదర్శనం ఈరోజు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో వారి ప్రతిరూపం రామచంద్ర జనార్దన్ గారు చేసి చూపించారు. ఎంతగా అంటే 25 సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, ఒకసారి ఓడిపోయి 5 సార్లు గెలిచాను, 2 సార్లు మంత్రివర్గంలో ఉన్నానని చెప్పుకునే ముఖ్యమంత్రి బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా ఈరోజు కుక్క తిప్పుకోకుండా ఏడిచే పరిస్థితి ఈరోజు నియోజకవర్గంలో. 5 సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉన్న దామచర్ల జనార్దన్ గారు వేసిన రోడ్డుతోటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కొడిచేడు గ్రామానికి వెళ్ళారు, సొంత గ్రామానికి. ఆయన నియోజకవర్గం నుంచి బయటికి పోవాలన్నా, నియోజకవర్గం లోపలికి రావాలన్నా మన దామచర్ల జనార్దన్ గారు వేసిన రోడ్లు, కిటికీలను చూస్తామని కట్టిన కాలంలో, ఎక్కడన్నా మరి ఆఫీస్కి పోవాలంటే ఆయన చేసినటువంటి రిపేర్లు, ఈ తప్ప 5 సంవత్సరాల కాలంలో తప్ప నువ్వు 25 సంవత్సరాలు ఎప్పుడైనా చేసావని చెప్పి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. అంతేకాదు వారి మీద ఒక మంచి సందర్భం
నా అదృష్టం దామచర్ల ఆంజనేయులు గారి వర్ధంతి సభలో రావడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. దామచర్ల ఆంజనేయులు గారి విగ్రహ ఏర్పాటుకి వారి కుటుంబ సభ్యులు నేను ఇస్తే గానీ స్థలం దొరకలేదు మీకు అని చెప్పి ఒక పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పాడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు. మరి చర్చి సెంటర్ లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఎవరి అనుమతి తీసుకొని నువ్వు దిష్టి బొమ్మ లాంటి విగ్రహాన్ని పెట్టావని చెప్పి అడుగుతాను సభాముఖంగా. నేను ఏ అనుమతులు లేవు. మా దగ్గర రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది. మున్సిపాలిటీ అనుమతి లేదు, ఆర్ఎంపీ అనుమతి లేదు. అనుమతి లేని విగ్రహాన్ని మళ్ళీ మెట్లు కట్టారు. అంటే యూటర్న్ తీసుకోవాల్సిన దగ్గర ప్రభుత్వ నిబంధనలను గాలి కొద్ది. అంటే అసలు ఎవరిదన్నా విగ్రహం పెట్టాలి, ప్రజలకు మేలు చేసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం దామచర్ల ఆంజనేయులు గారి విగ్రహమే పెట్టాల్సి వస్తుంది ఒంగోలులో. 25 సంవత్సరాలు మరి నువ్వు మంత్రిగా ఉన్నావు, శాసనసభ్యులుగా ఉన్నావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నాకు ఆయనకి ఎప్పుడు తగలవుతుంది. ఒక నెలలో ఇద్దరు మొదటిసారి ఎమ్మెల్యేలు మేము ఎప్పుడు తగలే. అయితే తగాలంటే వేరే ఏం కాదు. కందుకూరు కొండేపి వచ్చిన డబ్బులు గవర్నమెంట్కి స్పెండ్ చేయాల్సిన రోడ్డు డబ్బులు కానీ, ఇతరత్ర డబ్బులు కానీ, చెరువుల డబ్బులు కానీ ఏ విధంగా పంచుకోవాలనే దగ్గర మా ఇద్దరికి ఎప్పుడు కష్టపడలే పంచుకునేవాళ్ళం బాగా. ఆర్టీఓ దగ్గర కూడా ఒకసారి కొన్ని మండలాల్లో ఇద్దరికి కామన్ ఉండేది. ఒలేటాపాలలో 5 గ్రామాల్లో కొండేపి కాన్స్టిట్యూన్స్, కందుకూరులో 3 గ్రామాల్లో కొండేపి కాన్స్టిట్యూన్స్. అయితే నేనేమన్నానంటే మండలం అంతా మేమే చూస్తున్నాం కదా, నాకు వదిలిపెట్టు మావా అన్నాను. అంటే క్వశ్చన్ లేదు, మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందే. ఒకరోజు ఆర్టీఓ దగ్గర పంచాయతీ మా ఇద్దరు అన్ని లెక్కలు చూసేస్తే ఆఖరికి 29 లక్షల గాను 13,000 తక్కువైందని తేల్చాడు. 29 లక్షలకి 13,000. నేను అన్నాను, మావా నీకు ఒక లెక్క 13,000. ఆ ఎలక్షన్ లో మొదటి 94 ఎలక్షన్ లో ఆయన నాకు 1 లక్ష రూపాయలు ఇస్తే నేను అలిగా ఆయన మీద, నువ్వు నాకు లక్ష ఇచ్చేదంటే నేను తీసుకోనని చెప్పాను. మళ్ళా ఇంకొక 10 రోజుల తర్వాత ఇంకో 1 లక్ష. అంటే నేను ఒక్కడే కాదు, దామచర్ల ఆంజనేయులు గారు అంటే ఎన్టీ రామారావు దగ్గర నుంచి కింద నాకు తెలిసి మా ఇప్పుకుంట గ్రామాల్లో కూడా దామచర్ల ఆంజనేయులు గారు డబ్బులు ఇస్తున్నారు ఎలక్షన్ కానీ పార్టీ. ఇంకొక మాట చెప్తాను, రెండో మాట. ఒకసారి మేము వెళ్తున్నాము, నేను ఆయన కలిసి పోయేవాడు వాళ్ళు పొంగూరు వాళ్ళు. ఏదో ఫంక్షన్ ఎక్కడ పోయినా కూడా బ్రహ్మాండంగా తోరణాలు పెట్టున్నారు, మాకు దండలు వేస్తున్నారు. మావా ఏం పెంచా మావా ఈ మనలా నేను అడిగాను. అడిగితే అప్పుడా ఇక్కడ పడే ప్రతి పువ్వు కూడా నేను డబ్బులు ఇచ్చి చేస్తాను. కాబట్టి నేను చెప్పాను, నువ్వు ఎందుకు ఇస్తే బాగైతే పక్కనే వాళ్ళు అడుగుతారు కదా, ఎక్కువట్లేమో ఆయన డబ్బులు ఇస్తున్నాడు, పక్కన ఉన్న కోవూరులో నువ్వు డబ్బులు అయిపోతే ఎట్లా అని అడుగుతారు. మావా నువ్వు దయచేసి ఆ తగ్గించబోయా బాగున్నారు. నిజంగా నేను రాజకీయాలు కదా ఆయన గురించి ఎక్కువ మాట్లాడాల్సిన ఇష్టంగా లేదు, కానీ మనిషి వ్యక్తిగతంగా ఉండాల్సిన వాడు, మనతోటి ఆయనతోటి బాగా ఉండాల్సిన వాడు ఆయన వ్యక్తిగతంగా. మా నాన్నగారి టైంలో అయితే, ఇప్పుడు ఆయన పెద్దవాడు నేను చిన్నవాడు ఉండేవాడిని, అదే పరిస్థితి. మా నాన్నగారు పెద్ద ఆయన, ఈయన పొగడు. చాలా ఆప్యాయతగా ఉండేవాడు, కుటుంబం బాగా ఆప్యాయత పోయేది, అన్ని విధాల సహాయం. నేను చెప్తుంది ఏంటంటే ప్రకాశం జిల్లాలో నాకు తెలిసి ఆంజనేయుల గారి ద్వారా ఆర్థిక సహాయం పొందని తెలుగుదేశం వాడు ఉన్నారని నేను అనుకోను. అలాగే ఆ రోజుల్లో కాంగ్రెస్ వాడు కూడా ఉన్నారని నేను అనుకోను. అయితే మామగారు వసతితోటి పెరిగిన మనిషి. అయినా ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అపర జిల్లాలాగా పెరిగిన ఆంజనేయులు గారు వారందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి ఇప్పుడున్న పెరిగే కుర్రాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఎలాంటి అవినీతి చేయకుండా, ఎలాంటి ఇతరుల సొమ్ము ఆశించకుండా స్వశక్తితోటి బాగా పెరిగిన మనిషి ఆయన. నాకు భలే గుర్తుంది, ఒకసారి గొట్టిపాటి హనుమంతరావు గారు మేమందరూ కలుస్తున్నప్పుడు ఏదో మాట మీద వచ్చి ఈయన ఇడ్లీ పోయాడు, లేకపోతే జర్మనీ పోయాడు, పొగాకు ఆర్డర్లు తెచ్చుకోవటానికి.
తగ్గుకోలేదు కదా. మరి అటువంటిప్పుడు ఈయన పోయి అక్కడ ఏం మాట్లాడతారని అడిగాడు. అప్పుడు గొడ్డపాటి హనుమంతరావు గారు ఏమన్నారంటే, ఒక 1000 టన్నులు కనుక ఆర్డర్ ఇస్తారంటే ఆయన ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా నేర్చుకుంటారు. ఏ లాంగ్వేజ్, సంస్కృతం కాదు, ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ 5 రోజులు 6 నెలలు కాదు నేర్చుకుంటారు. అంతటి ఏకాగ్రత ఉంది, అంతటి జ్ఞానం ఉంది ఆయన. మరి నాకు తెలీదు కారణం ఏంటో ఈ సభలో చెప్పొచ్చు లేదు, మరి నాకు తెలియదు. కానీ వల్లాగారు ఆయన వాళ్ళిద్దరు టామన్ చెరి చూసారా? టామన్ చెరి అంటే ఏదో తెలుసా? ఎప్పుడు ఎప్పుడు బ్రహ్మాండంగా ఉంటారో, ఎప్పుడు వాళ్ళిద్దరికి అభిప్రాయ భేదాలు ఉంటాయో మాకెవరికి అర్థమయ్యేది కదా. మాలాంటి వాడు ఎమ్మటి ఉన్నాడు, మేమంతా సెకండ్ క్యాడర్ వాళ్ళిద్దరు. ఏం చేయాలో అర్థమైంది కాదు. అటు మాట్లాడితే కష్టము, ఇటు మాట్లాడితే కష్టం. ఆఖరి దేవుడు రాసి ఎన్ని కష్టాలు పడ్డాడో మాకు తెలుసు. కాబట్టి నేను మీ అందరికీ కూడా ఒకటి తెలియజేసుకుంటున్నా, అది మా అదృష్టం. మాకు ఎత్తి అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా అన్నారు అటు వ్యాపార రంగంలో కానీ అటు రాజకీయ రంగంలో కానీ ఆయన ఎంత ఎత్తు ఎదిగిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఆ రోజుల్లోనే ఈ ప్రాంతం నుంచి ఒక మంచి వ్యాపారస్తుడిగా, ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన వ్యక్తి రామచంద్ర ఆంజనేయులు గారు అని చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అదే పాటలో వాళ్ళ కుటుంబం కూడా ఆయన పేరు నిలబెట్టుకుంటూ అటు రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో కూడా మంచి స్థాయికి వచ్చారు. అట్లానే జనార్దన్ సోదరుడు జనార్దన్ కూడా ఒంగోలు ఎమ్మెల్యేగా పనిచేసిన రోజుల్లో ఏ విధంగా పనిచేశారో కూడా మనకి తెలియని విషయం కాదు. బ్రహ్మాండంగా ఎప్పుడు దాదాపు 20-30 సంవత్సరాల నుంచి ఎవరు చేయలేని అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రామచంద్ర జనార్దన్ చేసిన సంగతి కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా ఇందాక శిలాంగా చెప్పాక అందరం కూడా కలిసి గట్టిగా ఉన్నాము. అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి జిల్లాలో అన్ని సీట్లు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనందరం కూడా పనిచేసి తప్పకుండా రాబోయే రోజుల్లో 2024లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో. సోదరులు మా శాసనసభ్యులు రామారాయుడు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ నిన్న ప్రివిలేజ్ కమిటీలో నిన్న మన వాళ్ళు చెప్తా ఉన్నారు, అసెంబ్లీలో మీరు మాట్లాడితే దానికి మైక్ కట్ చేస్తే కూడా దానికి ప్రివిలేజ్ కమిటీ పెట్టారు. ఆయన అడిగింది ఏంటంటే 45 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తా ఉన్నారు కదా, మీరు ఎందుకు ఇవ్వలేదని అడిగితే దానికి ఈసారి మీరు ప్రివిలేజ్ కమిటీ పెట్టి నెక్స్ట్ అసెంబ్లీలో 2024 దాకా మేము మాట్లాడినాము అని చెప్పి చెప్తా ఉన్నారు. పరిపాలన అంటే ఈ విధంగా ఉంది. అదేవిధంగా మనం అందరూ చూస్తూ ఉన్నారు, దాదాపు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం ఈ రాష్ట్రంలో పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక రౌడీలాగా, ఒక ఎమ్మెల్యే ఒక రౌడీలాగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి దాడి చేస్తే ఏ విధంగా పోలీసు కానీ వ్యవస్థ కానీ ఏ విధంగా స్పందించిందో మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఇలాంటి పరిగమాల ప్రభుత్వాలు, ఇలాంటి పరిగమాల ముఖ్యమంత్రులు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనందరం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దానికోసం మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా 170 సీట్లు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని వాళ్ళకి చెప్తా ఉన్నాను. అదేవిధంగా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, రామచంద్ర కుటుంబ సభ్యులకి, సత్యాకి, అట్లానే రామచంద్రకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా సోదరుడు స్వామి గారు కూడా పెద్ద ఆయన ఆశయాల్ని అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాడు. స్వామి ఏ విధంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉన్నాడో మా అందరికి తెలిసిందే. ఎందుకంటే ఆయన నిప్పుగా పనిచేస్తా నిత్యం పార్టీ కార్యక్రమాల్లో కూడా స్వామి గారు పనిచేస్తున్న సంగతి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. పెద్ద ఆయన కళ్ళకబ్బం తెలియకుండా నీతి నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. అభివృద్ధి కాముకుడు. మా గ్రామంలో పెట్టినటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ కూడా పెద్ద ఆయన చొరవతో పెద్ద ఆయన ఆ రోజు నిధులు సమకూర్చి ఈ గ్రామంలో హై స్కూల్ ఏర్పాటు చేశారు. తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, అదేవిధంగా పెద్ద సక్కుబాయం పేరు మీద మహిళా డిగ్రీ కాలేజ్ కావచ్చు, కొండేరులో రామచంద్ర సక్కుబాయమ్మ మహిళా గురుకుల పాఠశాల కావచ్చు. ఈ విధంగా విద్యావ్యాప్తికి ప్రధాన పాత్ర చేసుకుంటూ కొండేరు నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాల్లో పెద్ద ఆయన పోటీ చేసినప్పుడు ఎద్దుల బండి మీద పెద్ద గ్రామాలకు వెళ్ళి ప్రచారం చేసినటువంటి గ్రామాలకి ఈ రోజు పూర్తి స్థాయిలో రోడ్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత పెద్ద రామచంద్ర గారికి దక్కిందనే విషయాన్ని తెలియజేస్తూ,
పెద్ద ఆయన టైంలో చేసిన అభివృద్ధి ఈ రోజు కూడాను కొండేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నదంటే అది పెద్ద ఆయన యొక్క కృషి పట్టుదల వల్లనే జరిగిందనేది నేను తెలియజేస్తున్నాను. పెద్ద ఆయన రైతుల కోసం తన సొంత డబ్బులతో పొగాకు కొండేరులో పొగాకు గోడుకి గోడౌన్స్ ఏర్పాటు చేసి రైతుల కష్టాలు తెచ్చాడు పెద్ద ఆయన. ఇదే విధంగా నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడినాడు. 14 సంవత్సరాలు అవుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం పెద్ద ఆయన కన్నా ముందు కూడా చాలా మంది శాసనసభ్యులు చేశారు. కానీ ఎవరికి కూడాను నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రం ప్రతి మండలంలో కూడాను పెద్ద ఆయన యొక్క పుట్టినరోజుని వర్ధంతుల్ని కార్యకర్తలు ప్రజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ జిల్లాలో కూడా ఎవరికి జరగల. ఈ జిల్లా మొత్తంలో కూడాను రాజకీయ నాయకుడికి ఆయన నియోజకవర్గంలో 6 మండలాలలో అదే విధంగా జిల్లా కేంద్రంలో కూడాను ఆయన పుట్టినరోజుని వర్ధంతుల్ని ఘనంగా జరుగుతుంటే ప్రజల్లో పెద్ద ఆయన తిరుగులేని ఒక అనుబంధాన్ని ఏర్పరుస్తున్నారు. ప్రజలతో ఆయన గాఢంగా కలిసిన బంధానికి చిహ్నం తెలియజేసుకుంటూ పెద్ద ఆయనకి ఆత్మకి శాంతి కలగాలని వారు నిస్వార్థంగా శివరంగా చెప్పారు. పెద్ద ఆయన రామచంద్ర గారు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళ కూడాను ఆర్థిక సహాయ సహకారం అందించారు. ఎందుకోసం అంటే తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో పూర్తి స్థాయిలో గెలుపుతున్నారని, అదే విధంగా రాబోయే ఎన్నికల్లో కూడా మన జిల్లాలో 12 స్థానాలు, అదే విధంగా రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం గెలిపించే విధంగా మనందరం కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్ద ఆయనకి మరొకసారి ఆయన పవిత్ర. అదేవిధంగా మాజీ శాసనసభ్యులు వేదిక మీదటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మా కుటుంబ అభిమానులకు అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇంట్లో ఏ కార్యక్రమం చేసినా, దామాచర్ల వాళ్ళ ఏదైనా కూడా ఒక ఏ ఫంక్షన్ చేసినా కూడా అక్కడి నుంచి ఒక పిలుపు రాగానే ఎన్ని పనులున్నా కూడా ఆపేసుకొని ఈరోజు అలాంటి కార్యక్రమానికి ఒక కుటుంబ సభ్యుల మాదిరి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పెద్ద రాజకీయాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎన్నో సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా కూడా ఎన్నో కుటుంబాలు మాకు సంబంధాలతోటి మా కష్ట నష్టాలతో కూడా అందరూ కూడా ఏ ఇబ్బందులు వచ్చినా కూడా మాకు అండగా ఉండి మాతో పాల్పంచుకున్న ఇటు కొండేపు కానీ ఇటు ఒంగోలు కానీ సంతవతలపాడు కానీ ఇక్కడ దగ్గర ఉండే ఎంతోమంది వాళ్ళందరూ కూడా మాకు తోడుగా ఉండటం మా సంతోషం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే ఈరోజు 14 సంవత్సరాలు మన పెద్ద ఆయన మన ముందు లేకపోవటం, ఈ రోజుకి 14 సంవత్సరాలైనా ఈ రోజుకి కొండేపిలో ఇందాక మన స్వామి గారు చెప్పినట్టు ఎన్నో కార్యక్రమాలు, ఆ రోజు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, ఆ రోజు రైతులు ఇబ్బంది పడతా ఉంటే బోర్డు తీసుకొచ్చుకోవడానికి వర్షంలో పొగాకు కలుస్తుందంటే అప్పటికప్పటికి సొంత నిధులు పెట్టి కొండేపిలో పొగాకు బోర్డు నిర్మించడం జరిగింది. ఆ తర్వాత చదువు మన గురుకుల పాఠశాల కొండేపికి కావాలి, మన వాళ్ళ పేదవాళ్ళంతా కూడా ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ కోసం గురుకుల పాఠశాల అప్పటికప్పుడు శాంక్షన్ చేపించేసి ఆయన గురుకుల పాఠశాల చేశారు. అదేవిధంగా ఒంగోలులో నాయనం పేరు మీద సక్కుబాయమ్మ ఉమెన్స్ కాలేజ్ చేశారు, ఆయన పేరు మీద పాలిటెక్నిక్ కాలేజ్ చేశారు. ఈరోజు అదేవిధంగా ఎక్కడ కూడా పక్క జిల్లాలు కూడా ఈరోజు పెద్ద ఆయన్ని విద్యాదాత అని కూడా పిలిచే పరిస్థితుల్లో ఆ రకంగా ఎన్నో కార్యక్రమాలు విద్యకి చేయాల్సినవి ఆ రోజుండే ప్రజల కోసం ఈ కార్యక్రమాలన్నీ చేయడం కూడా జరిగినాయి అని చెప్పేసి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా నియోజకవర్గంలో ప్రతి మండలానికి పోవటానికి అటు ఇటు మార్గాలు కూడా ఏర్పాటు చేయటం. మేము ఫస్ట్ 94లో ఎన్నికలకు ముందుకు వస్తే కొండేపులో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కూడా లేవు, కార్లు కూడా బాగాలేని పరిస్థితులు ఉంటే ఆ రోజు ట్రాక్టర్లతో వెళ్ళి కార్యక్రమాలు ఆ రోజు ఎలక్షన్ ప్రచారాన్ని కూడా తిరగడం జరిగింది. తర్వాత మళ్ళా 2009లో ఎలక్షన్కి వెళ్ళినప్పుడు అన్ని రోడ్లు కూడా వేసి ఒక పద్ధతి ప్రకారంగా ఎన్నో ఏం చేస్తే బాగుంటుందనే విధంగా ఒక విజన్ తోటి ఆయన పనిచేయటం. కాబట్టి ఈ రోజుకి కూడా కొండేపి ప్రజల్లో కానీ అదేవిధంగా జిల్లా ప్రజల్లో ఎప్పుడు కూడా చిరస్థాయిగా ఉండే వ్యక్తి మన పెద్ద అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఆయన అడుగుల జాడల్లోనే నీతి నిజాయితీ, ఈ రోజుకి రాష్ట్రంలో నీతి నిజాయితీగా ఎవరున్నారు అంటే ప్రదర్శనలో మన పెద్ద ఆయన ఉంటాడని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
ఈ రోజుకి అదే పరిస్థితిలో ఎక్కడికి పోయినా కూడా ఆ రోజుల్లో రాజకీయాల పరిస్థితులు వేరే, ఈ రోజు ఉండే రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో కూడా మీ అందరూ కూడా గమనించుకోవాలి. ఈ రోజు ఉండే నాయకులు పేదవాళ్ళ స్థలాలకు వచ్చేస్తున్నారు, వాళ్ళకి కబ్జా చేస్తున్నారు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలు ఈరోజు చేసే పరిస్థితిలో ఈరోజు రాజకీయ నాయకులు ఉంటారు. ఈరోజు ఇసుక అమ్ముతున్నారు. ఏ రోజన్నా పాత రాజకీయ నాయకులు వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి అనేది కూడా మనం కూడా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఏదో అధికారాలు ఉన్నాయని చెప్పో లేకపోతే పోలీసులు చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేస్తే రాబోయే రోజుల్లో మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తుంది. దాన్ని కూడా చూసే పరిస్థితులు రాబోయే రోజుల్లో ముందున్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నిన్న మన ఊళ్ళో చూసుకున్నాం, మనకి ఇక్కడ ఎంపీటీసీ నిలబడితే ఎంపీటీసీకి ఆల్రెడీ 20 ఓట్లు డిక్లేర్ చేస్తే కావాలని 1 గంటకి డిక్లేర్ చేయకుండా ఎవరో టమటూరు అతను ఎవరు హరిబాబు సోదరుడు హరిబాబు, అతనికి అసలు మన ఊరితో ఏం పని, అతను లోపల కూర్చోబెట్టుకొని కావాలని చెప్పేసి వేరే వాళ్ళందరి చేత ఫోన్లు చేపించి ఇలాంటి వాటికి ఎక్కడ ఆడుకుంటున్నా కూడా ఈ మంత్రి కరెక్ట్గా ఫోన్లు లిఫ్ట్ చేయటం, అధికారులను బెదిరియటం, అధికారులకు చెప్పే పరిస్థితిలో ఈరోజు చేసి 3 గంటలకి వేరే క్యాండిడేట్కి డిక్లేర్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. మెప్పా పీడీ దానికి ఆర్వో అయితే ఆయన కూడా కావాలని లొంగి ఆ భయం వాళ్ళు చేసిన బెదిరింపులకి భయపడి ఈరోజు ఎంపీటీసీని వాళ్ళు అనౌన్స్ చేసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, మేము ఏ ఊరు కూడా మండలంలో వ్యక్తిగతంగా మేము పోయి రాజకీయాలు ఎప్పుడు మేము ఏం పెట్టలేదు. మాకు ఇంతకు ముందు నుంచి ఉండే కుటుంబంలో ఉండే ఎవరికి కూడా మేము పెట్టలా. కావాలని చెప్పేసి ఇప్పుడు ఈ హరిబాబు కానీ వాడెవడో భాస్కర్ రెడ్డి అంట కారు నుంచి వాడు 5 సంవత్సరాలు హైదరాబాద్లో ఎక్కడ పని చేసుకుంటున్నాడు. వాడు ఇవాళ వచ్చేసి మన ఊర్లో రాజశేఖర రెడ్డి బాంబు పెట్టాలని చెప్పేసి ఈరోజు అర్ధరాత్రి పూట ఆయన కూర్చొని బాంబు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఈ భాస్కర్ రెడ్డి హరిబాబు ఈరోజు ఎవడో చెప్పాడని చెప్పి తొత్తుల మాదిరి ఈరోజు మన గ్రామానికి వచ్చి పిచ్చి పనులు చేస్తే రేపు వాళ్ళ రోజులు కూడా వస్తాయి. మన రోజులు వచ్చిన రోజు మనం ఏం చేస్తామో మేము కూడా చూసే ముందు రోజులు చూస్తారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కాబట్టి ఏదైనా కూడా ఒక పద్ధతి ప్రకారంగా చేశాం. మన గ్రామంలో ఈరోజు మన పంచాయతీకి 450 ఓట్ల మెజారిటీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ రాని విధంగా మా గ్రామంలో వచ్చింది. మా గ్రామంలో వచ్చిందంటే అప్పటి నుంచి పెద్ద ఆయన ఉన్నప్పటి నుంచి కానీ ఆ తర్వాత మేము చేస్తున్న పనులు కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఎక్కడా కూడా మా వల్ల అయితే ఉపకారం చేయటం లేకపోతే వేరే వాళ్ళకైనా చెప్పి పని చేయటం ఆ పద్ధతుల్లో ఏంటని చెప్తే ఎక్కడా కూడా మేము ఇబ్బందులు పెట్టే రాజకీయాలు మేము చేయలేం. కాబట్టి ఇప్పుడు వాతావరణం కూడా మారిపోయినాయి. ఈరోజు ఎవరైతే బెదిరియటం వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని బెదిరించేసి వాళ్ళకి పార్టీలోకి వస్తేనే మీకు డబ్బులు రిలీజ్ అవుతాయని చెప్పి వాళ్ళ కండవలు వేయటం ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. నేను కూడా నిన్న ఒక అతన్ని తీసుకెళ్ళాను. అతను నేను గెలిచినప్పుడు చెప్పాను, నేను ఒంగోలులో ఒక అతనికి వాడు ఎవరు శ్రీనివాస్ అని చెప్పేసి నా వెనకాల కారు వేసుకొని తిరుగుతుంటే నేను అప్పుడే చెప్పాను, ఇప్పుడే ఏదైనా పని ఉంటే పని చేసుకుని నా వెనకాల ఎందుకు తిరుగుతావు కార్లు వేసుకొని, అనవసరం డబ్బులు ఎందుకు తగలేస్తావు, పోయి పని చేసుకోరా అని చెప్తే లేదన్నా అని చెప్పేసి నా వెనకాల 2 నెలలు తిరిగాడు. తర్వాత వాడు ఆస్తులు అమ్మారట, వాడు తాగుతా వాడు ఏం చేశారో మనకు తెలియదు. నిన్న కండ వేపించుకొని మన వల్ల నష్టపోయారని చెప్పేసి చెప్తా ఉన్నాడు అతను. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా అయిపోయినని వాళ్ళని తీసుకొచ్చి కండవేయటం కావాలని మాట్లాడేయటం దానికి సంతోషపడే పరిస్థితుల్లో ఈరోజు ఒంగోలులో కూడా చూస్తూ ఉన్నాం. కానీ అన్నీ కూడా ఏది చేసినా ఇవాళ ప్రజలకు కూడా పూర్తిగా అర్థమైపోయింది. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు నిన్న రైతు దాని మీద మన పార్లమెంట్కి వెళ్తే 7 నియోజకవర్గంలో ఎక్కడెక్కడ జనాలు కూడా ఈరోజు బయటకు వచ్చే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈరోజు పూర్తిగా మన దగ్గర పోలీసులు కేసులు పెడతారు, అదేవిధంగా ఏది పెడతారు ఇబ్బంది పెడతారు అని చెప్పేసి చాలామంది వెయిట్ చేశారు. ఈరోజు ప్రజలు కూడా వెక్స్ అయిపోయారు. ప్రజలు కూడా వెక్స్ అయ్యి ఏం చేస్తారు, ఎంతమంది మీద పెట్టుకుంటారో కేసు తెలుసుకుందామనే ఆలోచనతో ఈరోజు ప్రతి నియోజకవర్గాల నుంచి కూడా బయటకు వచ్చే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ప్రజలు ఈరోజు పూర్తిగా అప్పటికి ఇప్పటికీ మార్పు అనేది చూస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో పాదయాత్ర చేసి ఒక్కొక్కరు కౌగిలించుకొని ముద్దులు పెట్టి ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పి ఈరోజు పదవి మీదకి వచ్చి
2.5 సంవత్సరాల తింటే ఇంటికే పరిమితం అయ్యాడు ఈ ముఖ్యమంత్రి. ఈ రోజుకి ఇంట్లో కూర్చొని ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని బస్సు పట్టేయాలి, ఏ రాష్ట్రంలో వచ్చే ఆదాయాన్ని ఏ ఉన్నాయి అవన్నీ కూడా తినేదానికే అక్కడ కూర్చొని పనులు కూడా చేస్తా ఉన్నాడు. ఈరోజు లిక్కర్ అయిపోయింది, ఇసుక అయిపోయింది, గ్రానైట్ క్వారీల మీద అయిపోయింది. ఈరోజు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటే వాళ్ళందరినీ పిలిచి ఆ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర కూడా కమిషన్ తీసుకునే పరిస్థితిలో నెల ఏళ్ళకి పర్సంటేజ్ రావాలని చెప్పి వాళ్ళదే అయిపోయింది. ఇంకా మిగిలింది మన ప్రజలకి ఏ అయితే మన ఒళ్ళుని చేసుకొని వ్యాపారం చేసే పరిస్థితుల్లో లాస్ట్కి మిగిలే పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకా అందరినీ తీసుకెళ్ళి సముద్రాన్ని తీసుకెళ్ళి మన గుండె కళ్ళు తీసుకొని సముద్రం వేసే పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో ఈ ముఖ్యమంత్రి అది కూడా చేస్తారేమో అనే అనుమానం కూడా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ ఈరోజు అన్నీ ఏది ఎత్తుకున్నా కూడా కాంట్రాక్టర్లు చూస్తే రోడ్లు ఎలా ఉన్నాయో కూడా మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అన్నీ కూడా ఒక్కొక్కటి ఎత్తుకుంటే ప్రతి ఒక్కటి కూడా అప్పట్లో మనం చేసి తప్పితే ఈరోజు ఒక్క పని కూడా చేయలేని పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్రం ఉందని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రిని ఉన్నంత కాలం ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనకపోయింది. ఈ రాష్ట్రంలో అదే కానీ 5 సంవత్సరాలు మన ప్రీతం నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే క్యాపిటల్ కానించి ఎన్నో కంపెనీస్ కూడా వచ్చిన పనులన్నీ కూడా పూర్తయిపోయి ఈరోజు రెవెన్యూ కూడా జనరేట్ అయ్యే పరిస్థితి వచ్చేది. ఈరోజు పూర్తిగా అప్పులు మునిగిపోవడం జరిగింది. పూర్తిగా రాష్ట్రాన్ని లాస్ట్ స్టేజ్లో ఈరోజు పరిస్థితులు తీసుకొచ్చే పరిస్థితులు కూడా ఈరోజు ఈ ముఖ్యమంత్రి వాళ్ళ ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీ అందరూ కూడా ఏదైనా కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ 12 నియోజకవర్గాల్లో మన వాళ్ళందరూ కూడా మనం గెలిపించుకోవాలి. పూర్తిగా మన తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తేనే అన్ని విధాలు కూడా బాగుండే పరిస్థితి వస్తాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఏ కార్యక్రమం పెట్టినా చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం. తూర్పు నాయుడుపాలెం గ్రామంలో ఒక మహనీయుడు జన్మించి ఈ గ్రామాన్ని ఆంధ్ర రాష్ట్ర మ్యాప్లో కూడా ఈ యొక్క గ్రామాన్ని ప్రతి ఒక్కరు తూర్పు నాయుడుపాలెం చూపిన ఘనత మన పెద్దయిన దామచర్ల ఆంజనేయులు గారి వర్ధంతికి ఇంతమంది అశేష జనం, పార్టీ కార్యకర్తలు, దామచర్ల అభిమానులు మరియు మన ప్రకాశం జిల్లా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పాత్రికేయ మిత్రులు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు మన మహిళమ్మ తల్లులు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున దామచర్ల కుటుంబం తరఫున శిరస వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. ఆయన చనిపోయి 14 సంవత్సరాలైనా ఎక్కడ ఆయన ఎప్పుడు మా వెంటే ఉండి మాకు ధైర్యం చెప్తూ మా కుటుంబానికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేనున్నాను రా అని భరోసా ఇస్తూ తప్పకుండా ఆయన చూపిన బాటలోనే మేము మా కుటుంబ సభ్యులు రాబోయే రోజుల్లో కూడా వ్యాపారాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఎప్పటికీ ప్రజల అందుబాటులో ఉంటూ ఆయన సేవ చేసుకోవడమే మా బాధ్యంగా మేము భావిస్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకొని ఆ మహనీయుడు వంశంలో జనిపించడమే మా పూర్వజన సుకృతంగా నేను భావిస్తా ఉన్నాను. తప్పకుండా ఈ కార్యక్రమానికి ఇందాక మా సోదరుడు జనార్దన్ గారు చెప్పినట్టు ఒక్క మెసేజ్ తోనో ఒక్క ఫోన్ కాల్ తోనో ఇంతమంది కోవిడ్ ఉన్న లెక్క చేయకుండా ఆ నియమాలు పాటిస్తూ ఈ ప్రోగ్రాం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన కందుకూరు మాజీ శాసనసభ్యులు గారు కూడా పొద్దున్నే ఇంటికి కూడా రావడం జరిగింది. ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా ఇంటికి వచ్చి మా ప్రధానంగా కలవడం జరిగింది. ఇలాంటి గొప్ప మహానాయుడికి అందరూ వచ్చి నివాళులు అర్పించినందుకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే బాపట్ల పార్లమెంట్ దామచర్ల కుటుంబాలకు నాయకులకు జిల్లా నల్గొండ నుంచి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జి కార్యవర్గ సభ్యులకు ముఖ్యంగా దామచర్ల కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.